ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 అండి. సో based on blood relations, that to symbolic relations. So equation P plus if P plus R divided by S into M minus K, then how is R related to K? Okay, first of all diagram, pictorial diagram draw చేద్దాం రండి. So P plus R, plus అంటే that means relation, plus అంటే means ఏంటంటే husband. P is the husband of R. P is the husband of R. Husband of R. Okay. R divided by S. Divide by means ఏంటంటే mother. R is the mother of S. R is the mother of S. Okay. ప్రస్తుతానికి S యొక్క సిబ్లింగ్ మనకు తెలియదండి. S into M. Into means ఏంటంటే so A into B means A is sister of B. S into M means S is sister of M. S is sister of M. Sister of M. M minus K. Minus means relation, brother. M is the brother of K. M is the brother of K. Okay. అడిగిన క్వశ్చన్ మనకి R రిలేటెడ్ టు K. R అనే పర్సన్ కేకి ఏమవుతారు? R అనే పర్సన్ కేకి అయితే మాత్రం మదర్ అవుతారండి. అదే K అనే పర్సన్ ఆర్కి ఏమవుతారంటే అయితే సో సన్ అన్నా కావాలా డాటర్ అన్నా కావాలా, జెండర్ లేదు కాబట్టి K గురించి అడిగితే మాత్రం ఆన్సర్ చేయలేము. అడిగింది R గురించి కాబట్టి R అనే పర్సన్ కేకి సో మదర్. అవర్ ఆప్షన్ ఈస్ 2. ఇలా ఇచ్చిన సింబాలిక్ రిలేషన్స్లో మీరు ఏంటంటే పిక్టోరియల్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే క్లియర్గా ఎవరి చిల్డ్రన్స్, ఎవరి పేరెంట్స్, ఎవరు మేల్, ఎవరు ఫీమేల్, ఎవరెవరికి ఏంటంటే వాట్ ఈస్ వాట్, హూ ఈస్ రిలేషన్ అర్థం అవుతుందండి. సో ఓకే, టు అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్. సో కోడింగ్ డీకోడింగ్ అండి. సో యోగట్ ఈస్ కోడెడ్ యాజ్ సో అండ్ సో అన్నాడు. రియల్గా వై వాల్యూ అంటే 25 అండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ క్వశ్చన్లో ఎక్కడ డబల్ డిజిట్ లెటర్ వచ్చినా సో దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తున్నాడు. 25 కాబట్టి 2 + 5 = 7గా ఆపరేట్ చేస్తున్నాడు. దెన్ ఓ అంటే 15, ఓ వాల్యూ 15, 1 + 5 = 6. సో కాబట్టి 6 ఆపరేట్ చేశాడండి. తర్వాత జీ, రియల్గా జీ వాల్యూ 7 కాబట్టి 7 ఇచ్చేసాయండి. హెచ్ వాల్యూ 8 కాబట్టి సింగిల్ డిజిట్ కాబట్టి సింగిల్ డిజిట్ లెటర్ అనమాట. ఎక్కడ డబల్ డిజిట్ వచ్చినా యూ ఈజ్ ఈక్వల్ టు 21 కాబట్టి దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తే 2 + 1 = 3. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18 కాబట్టి 1 + 8 = 9. దెన్ టీ ఈజ్ ఈక్వల్ 20, టీ ఈజ్ ఈక్వల్ టు 20 కాబట్టి 2 + 0 = 2. ఎక్కడ డబల్ డిజిట్ లెటర్ వచ్చినా దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తున్నాడు. సింగిల్ డిజిట్ లెటర్ ఏమో సింగిల్ డిజిట్గానే ఆపరేట్ చేస్తున్నాడు. కాబట్టి చెక్ చేద్దానండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు 17 అంటే 1 + 7 = 8. మన ఆన్సర్ 8తో స్టార్ట్ అవ్వాలి. 7తో స్టార్ట్ అయింది, రూల్డ్ అవుట్. రిమైనింగ్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. లాస్ట్ చెక్ చేద్దాం. లాస్ట్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ 25, 2 + 5 = 7. ఎండింగ్లో 7 ఉండాలి. 7 7 7 అన్నిట్లో ఉందండి. తర్వాత యు అంటే 21, 2 + 1 = 3. సో సెకండ్ నెంబర్ 3 ఉండాలి. సెకండ్ నెంబర్ 3. I ఈజ్ ఈక్వల్ 9, 9 9 9 మూడిట్లో మ్యాచ్ అవుతుందండి. తర్వాత సి అంటే 3, సో సింగిల్ డిజిట్ 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి కే కాబట్టి ఏంటంటే 11 అండి. 11 అంటే 1 + 1 = 2 ఉండాలి. సో 1 + 1 2 ఉండాలా, మన ఆన్సర్ కాదు. 1 + 1 ఏంటంటే మనకి 2 ఉండాలా, ఇక్కడ ఏంటంటే 1 ఉంది, మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ ఏంటంటే మనకేంటి అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా రూల్డ్ అవుట్ అయిపోయింది. ఇలా 1 by 1 క్రాస్ చెక్ చేసుకోండి, కానీ క్వశ్చన్ అంతా కూడా పూర్తిగా వర్కౌట్ చేయొద్దు, అన్నెసరీగా మన టైం వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఈ 28 క్వశ్చన్లో మీకు క్వశ్చన్ ఫిగర్ మిస్ అయిపోయిందండి, ఆప్షన్స్ మాత్రం వచ్చినాయి. క్వశ్చన్ ఫిగర్ ఎలా ఉందంటే ఒకసారి నేను డ్రా చేస్తాను చూడండి. వన్ 2 3 4. ఇక్కడ ఒక చిన్న లైను సర్కిల్, ఇక్కడ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లైను సర్కిల్, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్. ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తేనండి, లైను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 లైను 90 degrees క్లాక్ వైజ్ వెళ్ళి 2 లైన్స్, మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ వెళ్ళి 1 లైన్, మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చి 2 లైన్స్, 90 క్లాక్ వైజ్ వచ్చి 1 లైన్ ఈ ప్లేస్లో ఉండాలి. 1 లైన్ ఆ ప్లేస్లో ఉన్న ఆన్సర్ ఇది ఒకటి ఛాన్స్ అండి. 2 లైన్స్ మన ఆన్సర్ కాదు, 1 లైన్ ఛాన్స్ అండి, 1 లైన్ ఛాన్స్ అండి. సార్ సర్కిల్ చెక్ చేద్దాం. సర్కిల్ చెక్ చేస్తే
ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ 90 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ 180 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ 90 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, 180 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే కిందకి రావాలండి. అంటే లైన్ ఇక్కడ ఉండాలి, సర్కిల్ కింద ఉండాలి. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. ఎస్, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, so letter odd man out అండి. 3 of the following 4 of letters clusters. ఓకే, నథింగ్ బట్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ లో కాబట్టి మనం ఏంటంటే ర్యాండమ్ సెలక్షన్ లో చెక్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం యాక్చువల్గా. ఓకే, లాస్ట్ 2 చెక్ చేస్తున్నాం చూడండి. ఇది 11, ఇది 17, డిఫరెన్స్ 6. ఇది 16, ఇది 20, డిఫరెన్స్ 4. 12, 16, డిఫరెన్స్ 4. 6, 10, డిఫరెన్స్ 4. లాస్ట్ 2 లెటర్స్ జస్ట్ ర్యాండమ్ గా చెక్ చేస్తే 4 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, వేరే 6 డిఫరెన్స్. దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. రియల్గా అయితే మనం రిమైనింగ్ 2 లెటర్స్ కూడా చెక్ చేసుకోవాలి. అయినా కానీ ఆడ్ మ్యాన్ అవుట్లు ఏంటంటే ర్యాండమ్ సెలక్షన్ ఏ 2 లెటర్స్ చెక్ చేసినా కానీ మనకి ఏంటంటే వేరియేషన్ వస్తుంది కాబట్టి అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదంటే అదర్వైజ్ మొత్తం కానీ చెక్ చేస్తే సి వాల్యూ 3, జీ వాల్యూ 7, దెన్ కే వాల్యూ 11, క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 17, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 6. సో డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 6, 4, 4, 6 అనమాట. అది ఇది చెక్ చేస్తే 8, 12, 16, 20, డిఫరెన్స్ 4, 4, 4, 4 అన్నిట్లో 4, 4 డిఫరెన్స్ వస్తుందండి యాక్చువల్గా. ఇది కూడా అంతే, 4, 4, 4 డిఫరెన్స్, 4, 4 డిఫరెన్స్ యాక్చువల్ అనమాట. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, కిడ్నీ రిలేటెడ్ టు ఎక్స్క్రీషన్. కిడ్నీ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న వేస్ట్ మ్యాటర్ని ప్రాసెస్ చేసి బయటికి పంపిస్తుందండి, అవుట్ సైడ్కి. అలా చేసే ప్రాసెస్ని ఎక్స్క్రీషన్ అంటారు. హార్ట్ ఈస్ టు రిలేషన్. హార్ట్ వచ్చేందంటే మనకు బ్లడ్ పంపింగ్ చేస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఆన్సర్. కిడ్నీ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్క్రీషన్ అండ్ హార్ట్ ఈజ్ రిలేటెడ్ టు బ్లడ్ సర్క్యులేషన్. నెక్స్ట్, 3 persons ABC, 3 persons ABC, different amounts of the rupees. Arithmetic base ఇచ్చారండి క్వశ్చన్. A takes, suppose ABC, A takes from 6 rupees from C అన్నాడు. అంటే ఏ దగ్గర ఎంత అయితే ఉందో మళ్ళీ D దగ్గర C దగ్గర తీసుకున్నాడు కాబట్టి A + 6 అనమాట. C దగ్గర తీసుకున్నాడు యాక్చువల్గా. A will have equal amount as B అన్నాడు. అంటే A + 6 is equal to B అంట. A + 6 is equal to B అంటున్నాడు. తర్వాత ఏమంటున్నా అంటే A and B together as 74. A and B or B and A ఏదైనా కానీ B + A or A + B is equal to 74. B + A is equal to 74 అండి యాక్చువల్గా. తర్వాత ఇప్పుడు B - A, A యొక్క A + 6 ఉంది కాబట్టి B - A చేస్తే B - A is equal to 6. ప్లస్ A - A క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది 2B. 2B is equal to 80 అండి. B is equal to 40. అడిగిన క్వశ్చన్ మనకి ఏమన్నా అంటే హౌ మెనీ రూపీస్ డస్ బీ హ్యావ్ ఇస్ ఈక్వల్ టు, అవర్ ఆన్సర్ ఈస్ 43. సింపుల్ అర్థమెటిక్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, 32. బయాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ అండ్ సోషియాలజీ. ఫైండ్ ద ఆడ్ వర్డ్ అని అడిగాడు. ఆడ్ వర్డ్, పొలిటికల్ సైన్స్ అయినా, హిస్టరీ అయినా, సోషియాలజీ అయినా, ఆల్ బిలాంగ్స్ టు సోషల్. But whereas biology is purely science, that is the different one. Answer is biology. Remaining అన్ని కూడా మనకి సోషల్ సబ్జెక్ట్స్ అండి. బట్ ఏంటంటే బయాలజీ సైన్స్, లేదంటే అదర్వైజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. లెఫ్ట్ టు రైట్. యాక్చువల్గా లెఫ్ట్ నుంచి రైట్కి మనం రివర్స్ చేయాలి. యాక్చువల్గా లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్ చేస్తే 5 ఉంది కదండి. యాక్చువల్గా 5 మనకి చూడండి అలా రావాలి. ఫస్ట్ 5 అది కూడా ఈ లాస్ట్ రైట్కి రావాలా. ఇది మన ఆన్సర్ కాదు, ఇన్వర్స్ రివర్స్ అయింది. ఇది మన ఆన్సర్ కాదు, ఇన్వర్స్ రివర్స్ అయింది. ఓకేనా. నెక్స్ట్, ఇది ఛాన్స్ ఉంది, ఇది కూడా ఛాన్స్ ఉంది. యాక్చువల్గా చెక్ చేద్దాం. ఓకే, ఈ బ్లాక్ షేడ్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్గా. తర్వాత జీ ఈ ప్లేస్కి వచ్చి అలా ఉండాలా. ఎస్, బాగానే ఉంది. వై ఎప్పుడైనా కానీ రివర్స్ అయితే మిర్రర్ రిఫ్లెక్షన్లో మళ్ళీ అలాగే రావాలా వై. కానీ దీంట్లో ఇన్వర్స్ రివర్స్ అయింది. లేటరల్ రివర్స్ అవ్వాలి. లేటరల్ రివర్స్ అయితే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అదే ఇన్వర్స్ రివర్స్ అయితే ఇలా ఉండాలి యాక్చువల్గా. ఇది మన ఆన్సర్ కాదు యాక్చువల్గా. రూల్డ్ అవుట్. 1 రూల్డ్ అవుట్, 2 రూల్డ్ అవుట్, 3 రూల్డ్ అవుట్. అవర్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, 34. జింక్ ఈస్ టు బ్రాస్. బ్రాస్ బేసికల్గా అల్లాయ్ అండి. ఏమేం కాంబినేషన్స్ ఉంటాయంటే బ్రాస్లో, మనకి ఏంటంటే అంటే క్వశ్చన్ వచ్చిందంటే మనకి ఓడనాలజీ 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ప్రకారం మనము ఆపరేట్ చేయాలండి.
సో కాబట్టి ఏంటంటే బయాలజీ బేసికల్గా మనకేంటంటే బ్రాస్ అనేది మనకేంటంటే అల్లాయ్. ఏమేం కాంబినేషన్స్ అంటే బ్రాస్ ఈజ్ ఈక్వల్ టు కాంబినేషను జింక్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేందంటే మనకేంటంటే కాపర్ ఉంటుంది. ఈ రెండు కలిపితేనే మనకేంటంటే మనకేంటంటే బ్రాస్ అవుతుందండి. బ్రాస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ జింక్ అండ్ కాపర్. అదేవిధంగా ఉన్న వాటిలో గోల్డ్ ఆర్నమెంట్ కాదు, సిల్వర్ రింగ్ కాదు, మెర్క్యూరీ థర్మామీటర్ కాదు. సో బ్రాంజ్ ఈజ్ అల్లాయ్. దేని కాంబినేషన్స్ ఉంటాయంటే బ్రాంజ్లో కాంబినేషన్స్ ఒకటి కాపర్ ఉంటుందండి, ఇంకోటి టిన్ ఉంటుందండి. సో కాంబినేషన్ కాపర్ అండ్ టిన్ కాంబినేషన్. కాబట్టి ఏంటంటే అదేవిధంగా బ్రాస్లో వచ్చేందంటే మనకి జింక్ అండ్ కాపర్ కాంబినేషన్, బ్రాంజ్లో కాపర్ అండ్ టిన్ కాంబినేషన్. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇచ్చిన వర్డ్ యొక్క కరెస్పాండింగ్ మీనింగ్స్తో పాటు కొంత ఈ అవేర్నెస్ కూడా ఉంటే, జనరల్ అవేర్నెస్ ఉంటే కాంబినేషన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. 35. 3 of the following, 4 of the following. ఓకే. సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ చూడంగానే నెంబరు ఆల్ ఆర్ 50 అంటే 7 స్క్వేర్ ప్లస్ 1, 65 అంటే 8 స్క్వేర్ ప్లస్ 1, 195 ఎలా ఉందంటే 14 స్క్వేర్ మైనస్ 1లా ఉంది. దెన్ 170 అంటే 13 స్క్వేర్ ప్లస్ 1. ఆల్ ఆర్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అయితే వెరాజ్ 195 ఎన్ స్క్వేర్ మైనస్ 1 అనే కాంబినేషన్లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 3. రైట్. ఓకే. నథింగ్ బట్ నెంబర్ అనాలజీ. 19 ఈస్ టు 380 ఎలా ఇచ్చాడంటే రిలేషన్. సో దిస్ ఈజ్ ఎన్ స్క్వేర్. 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటంటే 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 361 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 380. సో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఉన్న కాంబినేషన్ మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 182. ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. ఓకే. అవర్ ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ 37. నథింగ్ బట్ నెంబర్ అనాలజీ. ఈ 2, 4, 8 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేయాలండి. సో గమనిస్తే ఏంటంటే 2 స్క్వేర్ 2 క్యూబ్, ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్, ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్, ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్ ఉన్న ఆన్సర్ మనకేంటంటే 4 స్క్వేర్ 4 క్యూబ్, 3 స్క్వేర్ 3 క్యూబ్ కాదు, 1 స్క్వేర్ 1 క్యూబ్ కాదు, 5 స్క్వేర్ 5 క్యూబ్ కాదు, అంటే 125 ఉండాలా. రూల్డ్ అవుట్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 4 స్క్వేర్ 4 క్యూబ్, 2 స్క్వేర్ 2 క్యూబ్. ఓకే. నెక్స్ట్ 'నెక్స్ట్' లెటర్ అనాలజీ. సపోజ్ K corresponding 11, O corresponding 15. డిఫరెన్స్ 4 డిఫరెన్స్ లాస్ట్ లెటర్కి. Q corresponding 17, 4 డిఫరెన్స్ కనెక్ట్ చేస్తే 21 కరస్పాండింగ్ లెటర్ U రావాలా. యూ ఆన్సర్గా ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ రూల్డ్ అవుట్, ఫోర్త్ ఆప్షన్ రూల్డ్ అవుట్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏంటంటే కామనాలిటీ ఎక్కడ కామన్ గా చెక్ చేయకుండా డిఫరెన్స్ లెటర్ చెక్ చేస్తాం. సెకండ్ లెటర్ ఈ అన్నాడు, సెకండ్ లెటర్ డి అన్నాడు, సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. డి కరస్పాండింగ్ హెచ్, డి కరస్పాండింగ్ 4, హెచ్ కరస్పాండింగ్ 8, డిఫరెన్స్ 4. దెన్ ఏ కరస్పాండింగ్ 1, డిఫరెన్స్ 4 కనెక్ట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 5 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు లెటర్ ఈ రావాలా. బట్ డి వచ్చింది మన ఆన్సర్, రూల్డ్ అవుట్. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అవర్ ఆన్సర్ WEPU మన ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 39. సో న్యూమరికల్ అబిలిటీ. సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అకార్డింగ్ టు బాడ్మాస్. ఓకేనా. సో ఇచ్చిన ఆప్షన్లో మనకేంటంటే ఏ రెండు సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే మనకేంటంటే 314 అనే వాల్యూ మనకి సాటిస్ఫై కావాలా. దీన్ని స్టూడెంట్ అనేవాళ్ళు ఏంటంటే ఆప్షన్ ద్వారా క్రాస్ చెక్ చేసుకోవాలా. మీరు చెక్ చేసే ఆప్షన్ మీకు ఆన్సర్ వస్తే ఏమో టైం సేవ్ అవుతుంది, లేదంటే అదర్వైజ్ ఏంటంటే ఒక హాఫ్ మినిట్ ఎక్కువ టైం పడుతుంది. కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్లో ఉన్న సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ప్లస్ దగ్గర డివైడ్ దగ్గర ప్లస్. సో 405 ప్లస్ కాస్త డివైడ్ బై అన్నాడు, డివైడెడ్ బై 27 ఇంటూ 40, దెన్ సో మైనస్ 308, దెన్ డివైడ్ బై కాస్త ప్లస్. సో 22 ఇజ్ ఈక్వల్ టు 314 మ్యాచ్ అవ్వాలా. ఓకేనా. సాటిస్ఫై చేయాలి. సింప్లిఫై చేస్తే యూనిట్ డిజిట్లో 5 ఉంది, 27 5s కాదు, 27 15s అండి. 27 15s, 15 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు 600 మైనస్ 308 ప్లస్ 22. సో ఈ రెండు మనం యాడ్ చేస్తే 622, దెన్ 308 మనం తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే
314 ఎస్ ఫస్ట్ ఆప్షనే మనకు మ్యాచ్ అయిపోయిందండి. ఓకే, ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ కాకపోతే సెకండో థర్డో ఫోర్తో ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ 48th క్వశ్చన్, రిపీటెడ్ సిరీస్. మనకు స్టార్టింగ్ ఎస్తో స్టార్ట్ అయింది. అలాంటి ఎస్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఒకసారి మనం గమనించుకుంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఎస్, ఇక్కడ 2 ఎంఆర్క్యూసిటీ తర్వాత మళ్ళీ మనకి సో ఎస్ మనకు స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా. అంటే ఇక్కడ కూడా మనకి ఎస్ రావాలి, అంటే పీ రావాలా, పీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం రావాలి అది కూడా చెక్ చేసుకోవాలన్నమాట యాక్చువల్గా. ఓకేనా, మళ్ళీ మనకి స్టార్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ మనకి ఏంటంటే టీ రావాలి కాబట్టి ఏంటంటే ఎస్ లాస్ట్లో మనకి ఎం వచ్చేసింది కాబట్టి ఇక్కడ టీ రావాలి. కాబట్టి టోటల్గా మనం గమనిస్తే సో ఎస్ 2 డాష్లు ఎం 1 2 3 4 5 6 7 8 8 లెటర్ సెట్ 1 2 3 4 5 6 7 8 లెటర్ సెట్. అంటే ఇక్కడ ఏం రావాలంటే మళ్ళీ మనకి ఎస్ రావాలా, ఎస్ రావాలి కాబట్టి ఎస్ తర్వాత పీడీ, కాబట్టి ఇక్కడ పీడీ ఫిలప్ చేస్తాం. పీడిఎం ఆర్ క్యూసి, ఎస్ పీడిఎం ఆర్, ఎందుకంటే క్యూ ముందు ఆర్ రావాలి కాబట్టి ఆర్ ఫిలప్ చేస్తాం. దెన్ క్యూ తర్వాత సి రావాలా, సో సి రావాలా. దెన్ ఈ సేమ్ లాజిక్ అనమాట, పీడీ ఫిలప్ చేస్తాం. దెన్ ఏంటంటే ఎంఆర్ క్యూసిటీ. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే సో ఆ లెటర్స్ ఏంటంటే పీడీ రావాలా, తర్వాత ఎస్ రావాలా, ఆర్ రావాలా, సి రావాలా, పీడీ రావాలా. సో ఆ ఆప్షన్ మనకి ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో మనం మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన లెటర్ సిరీస్ రిపీటెడ్ సిరీస్లో ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ ఏ లెటర్ ఉంది ఆ లెటర్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే ఎన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ 2 లెటర్స్ సెట్టా, 3 లెటర్స్ సెట్టా, 4 లెటర్స్ సెట్టా, 5 లెటర్స్ సెట్టా, మినిమం ఎప్పుడైనా కానీ 2 లెటర్స్ సెట్టా, 3 4 5 6, కొన్ని ఎగ్జామ్స్లో మనకి 7 8 దాకా కూడా వెళ్ళిపోతున్నాడు యాక్చువల్ అనమాట. కాబట్టి ఏంటంటే ఆ కట్ చేయగలిగి దాంట్లో ఏంటంటే మనకు సీక్వెన్స్ ఒక రిథమెటిక్ సీక్వెన్స్ వస్తుంది, ఆ సీక్వెన్స్ మళ్ళీ మనం ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. 2 లెటర్స్ అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, కొంచెం కామన్ సెన్స్ అనమాట. ప్రిసైడింగ్ ఏమొస్తుంది, సక్సీడింగ్ ఏమొస్తుందో ఇచ్చిన సీక్వెన్స్లో క్లూన్ బేస్ చేసుకొని మనం అప్లై చేస్తే ఆన్సర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, స్ట్రైట్ యూజిబిలిటీ చూడంగానే ఈ 3 నెంబర్ల మధ్య కరస్పాండింగ్ లాజిక్ ఏదైతే ఉందో అదే లాజిక్ అప్లై చేయాలా. బేసికల్గా గమనిస్తే 5 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం డిఫరెన్స్ అని మాత్రం కన్సిడర్ చేయబాకండి, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఇర్రెగ్యులర్గా ఉంటుంది, రెగ్యులర్ రాదు. సో బేసికల్గా స్ట్రైట్ యూజిబిలిటీ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 15 17 23 ప్రైమ్ నెంబర్స్ కాదు, 14 16 ప్రైమ్ నెంబర్స్ కాదు, 23 29 31 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ గ్రూప్, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ గ్రూప్. సేమ్ లాజిక్ ఏంటంటే మన థర్డ్ ఆప్షన్ లో మ్యాచ్ అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్ సో with a pattern a given below, select the given that shows the pattern would appear when the transparent sheet folded. సో ఇచ్చిన ఫిగర్ ని ఫోల్డ్ చేయమంటా అండి. రైట్ సైడ్ ఉన్న ఫిగర్ ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇంప్రెషన్ ఎలా వస్తుంది అంటున్నాడు. యాక్చువల్గా ఈ రెక్టాంగిల్ ని మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు, సెంటర్ ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్ గా ఈ లైన్స్ లో ఇలా ఇన్సర్ట్ అయిపోవాలండి. కానీ ఇక్కడ గ్యాప్ వచ్చింది, మన ఆన్సర్ కాదు. ప్లస్ ఈ లైన్, ఈ డయాగనల్ లైన్ అలాగే ఉండాలి, ఇది ఓకే. డయాగనల్ లైన్ ఇటు మారింది, మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఈ లైన్స్ ఉండాలండి, ఆ లైన్స్ లేవు కాబట్టి అది మన ఆన్సర్ కాదు. 4 రూల్డ్ అవుట్, 3 రూల్డ్ అవుట్, 1 రూల్డ్ అవుట్. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చిందంటే సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇది యాజ్ మనం రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఇంప్రెషన్ కరెక్ట్గా ఈ లైన్స్లో ఇలా ఇన్సెక్ట్ అయిపోతుంది, ఈ లైన్స్ రిమైనింగ్ అని నిలబడి. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అరేంజ్ ద మీనింగ్ఫుల్ ఆర్డర్. రిటర్న్ జర్నీ, ట్రావెల్ అరేంజ్మెంట్స్, హోటల్ స్టే అండ్ సో సైట్ సీయింగ్, రీచింగ్ డెస్టినేషన్. ఈ 5 పదాలను కానీ గమనిస్తే మనము సో ఒక్కసారి కామన్ సెన్స్ అప్లై చేస్తే రిటర్న్ జర్నీ మనకి ఎప్పుడు ఉంటుంది అంటే అంతా మనం ఏంటంటే వర్క్ అంతా ఫినిష్ చేసిన తర్వాత రిటర్న్ జర్నీ ఉంటుంది. అంటే రిటర్న్ జర్నీ మనకు లాస్ట్లో రావాలండి. రిటర్న్ జర్నీ లాస్ట్లో ఉన్న పదము ఇది మన ఆన్సర్ కాదు, ఇది ఛాన్స్ ఉంది, ఇది ఛాన్స్ ఉంది, ఇది కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం చెక్ చేస్తే ట్రావెల్ అరేంజ్మెంట్స్, హోటల్ స్టే అండ్ సైట్ సీయింగ్, రీచింగ్ డెస్టినేషన్. ఫస్ట్ వీటన్నిటిలో గమనిస్తే ట్రావెల్ అరేంజ్మెంట్స్. ఫస్ట్ మనం ఎక్కడికైనా టూర్ వెళ్తున్నప్పుడు ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు 2 రావాలి. ఫస్ట్ మనకి 2గా వచ్చిన ఆన్సర్ మనకి ఏంటంటే ఆప్షన్లో మనం గమనిస్తే యాక్చువల్గా సో 3 హోటల్ స్టే. ఎప్పుడైనా కానీ మనం ట్రావెల్ అరేంజ్మెంట్ చేసుకొని డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాతే మనం ఏంటంటే సో సైట్స్ ఇది సో హోటల్లో స్టే చేస్తాం. కాబట్టి ఫస్ట్ మనకు 2 రావాలి, ఇది మన ఆన్సర్ కాదు. ఇది 5 అనేది రిటర్న్ జర్నీ ఎప్పుడైనా మనకి ఏంటంటే సో లాస్ట్లో ఉండాలి. ఒకవేళ 5 జర్నీ రిటర్న్ జర్నీ లాస్ట్లో ఉన్నా కానీ నెక్స్ట్ 3 వచ్చింది హోటల్సే ఉండకూడదు. కాబట్టి మనకు మ్యాచ్ కావడం వల్ల ఇప్పుడు మనం దీన్ని చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 2 అంటే ట్రావెల్ అరేంజ్మెంట్స్ తర్వాత 5 వచ్చిందంటే రీచింగ్ డెస్టినేషన్,
తర్వాత నెక్స్ట్ వచ్చిందంటే హోటల్లో స్టే, ఆ తర్వాత ఏంటంటే సైట్ సీయింగ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిందంటే సో రిటర్న్ జర్నీ. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. అది పర్ఫెక్ట్ ఆర్డర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. హౌ మెనీ ట్రయాంగిల్స్? ఓకే చూడండి, ఎప్పుడైనా కానీ ఇలా ఒక స్క్వైర్ ఇచ్చి స్క్వైర్లో ఇలా కానీ మనకి ఎప్పుడైనా కానీ క్రాస్ మార్క్ ఇస్తే అందులో మొత్తం మనకి ఏంటంటే సో మైండ్లో గట్టిగా రిజిస్టర్ చేసుకోండి, 8 ట్రయాంగిల్స్ ఉంటాయండి. 8 ఎలా ఉంటాయంటే ఇలా 4 ఏమో ఈక్వలేట్ ట్రయాంగిల్స్ ఉంటాయండి, 4 ఏమో ఈక్వలేట్ ట్రయాంగిల్స్ ఉంటాయి, 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉంటాయండి. ఇలా ఉన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4 రైట్ యాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 4 + 4 ఈజ్ ఈక్వల్ టు టోటల్గా మనకి ఏంటంటే 8 ట్రయాంగిల్స్ ఉంటాయండి. ఆ తర్వాత ప్రతి దగ్గర కూడా మళ్ళీ ఒక ప్లస్ మార్క్ డ్రా చేశారు. ప్లస్ మార్క్ అంటే చూడండి చూడండి ఇలా ఇలా ప్లస్ మార్క్ డ్రా చేశాడు. ప్లస్ మార్క్ డ్రా చేయగానే దీంట్లో 1 2 1 2 1 2 చిన్న చిన్న ట్రయాంగిల్స్, ఈక్వల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 1 2, సో 8 వస్తాయి. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏంటంటే ఈక్వల్ ట్రయాంగిల్స్ ఒక 4, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4, సో 8. ఆల్రెడీ ఇప్పుడు ఈ చిన్న చిన్న ట్రయాంగిల్స్ 8 8, సో 16 ట్రయాంగిల్స్. అంతవరకు మనకి ఏంటంటే 16 ట్రయాంగిల్స్ అండి. తర్వాత నెక్స్ట్ చూడండి, 8 + 8 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 16 ట్రయాంగిల్స్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇందులో మనకి ఏంటంటే ఇంతవరకు తీసుకోండి, ఇంతవరకు తీసుకుంటే దీంట్లో ఎన్ని బ్లాకులు అంటే 1 2 2 బ్లాకులు 2 బ్లాకులు కాబట్టి ఈచ్ బ్లాక్కి 3 ఉంటాయి కాబట్టి 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6 ట్రయాంగిల్స్. 16 + 1 6, 22 ట్రయాంగిల్స్ 22 ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇదిగో చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఈ పెద్దది ఒక ట్రయాంగిల్ అండి. అదేవిధంగా చూడండి ఇది ఇంకో ట్రయాంగిల్ అండి, ఇది ఇంకో ట్రయాంగిల్, ఈ పెద్దది ఒక ట్రయాంగిల్, ఒక 2. 22 + 2 ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్ ఈస్ 24. అట్లా జాగ్రత్తగా కౌంట్ చేయండి, కౌంట్ చేయకుండా ఏదైనా ట్రయాంగిల్స్ ఎప్పుడైనా బల్క్గా అవకాశం ఉంటే మాత్రం బల్క్గా లాగేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఫ్యూయల్, డీజిల్, లిక్విడ్. బేసికల్గా ఆల్ డీజిల్స్ ఆర్ రిప్రజెంటేషన్ ఫ్యూయల్. ఫ్యూయల్ అంతా డీజిల్ కాదు కానీ డీజిల్ అంతా ఫ్యూయల్ అవుతుంది. డీజిల్ అనేది మనకి ఫ్యూయల్లో రావాలి. అదేవిధంగా ఆల్ డీజిల్ ఆర్ లిక్విడ్ అవుతుంది కానీ ఆల్ లిక్విడ్ ఆల్ డీజిల్ కాదండి. దెన్ ఫ్యూయల్కి మనకి లిక్విడ్కి మనం రిలేషన్ గమనిస్తే బేసికల్గా ఫ్యూయల్లో మనకి ఏముంటాయంటే ఏమేమి ఉంటాయంటే పెట్రోల్ ఉండొచ్చు, డీజిల్ ఉండొచ్చు, కిరోసిన్ ఉండొచ్చు. అదేవిధంగా మనకి లిక్విడ్ అన్నాడు. లిక్విడ్ అంటే ఏముంటాయంటే అండి మనకి లిక్విడ్లో ఏమేమి ఉండొచ్చు అంటే లిక్విడ్లో వాటర్ ఉండొచ్చు, సో జ్యూసెస్ ఉండొచ్చు, ఫ్లూయిడ్స్ ఉండొచ్చు, నెక్స్ట్ పెట్రోల్ ఉండొచ్చు, డీజిల్ ఉండొచ్చు, దెన్ ఏంటంటే కిరోసిన్ ఉండొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఫ్యూయల్కి మనకి ఏంటంటే లిక్విడ్కి ఏంటంటే సమ్ ఫ్యూయల్స్ ఆర్ లిక్విడ్స్, సమ్ లిక్విడ్స్ ఆర్ ఫ్యూయల్స్. సో సమ్ ఫ్యూయల్స్ ఆర్ లిక్విడ్స్, సమ్ లిక్విడ్స్ ఆర్ ఫ్యూయల్స్. బట్ డీజిల్ అనేది ఆల్ డీజిల్ ఆర్ ఏంటంటే ఫ్యూయల్, ఆల్ డీజిల్ ఆర్ లిక్విడ్ కాబట్టి డీజిల్ అనేది ఈ రెండింటి మధ్య ఇంటర్సెక్షన్ అయ్యి లోపల ఉండాలి యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్. అదే లిక్విడ్స్ అంటే దట్ మీన్స్ వాటర్ అవుతుంది, జ్యూస్ అవుతుంది, ఫ్లూయిడ్స్ అవుతుంది, పెట్రోల్ అవుతుంది, డీజిల్ అవుతుంది, కిరోసిన్ అవుతుంది. బట్ సమ్ ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్, అంతేగాని ఆల్ ఏంటంటే ఫ్యూయల్ ఆర్ లిక్విడ్, ఆల్ లిక్విడ్స్ ఆర్ ఫ్యూయల్ కాదు. సమ్ ఫ్యూయల్స్ ఆర్ లిక్విడ్, సమ్ లిక్విడ్స్ ఆర్ ఫ్యూయల్స్. బట్ డీజిల్ వచ్చిందంటే మనకి రెండిట్లో మనకు ఓవర్లాప్ కావాలి. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. బాగుంది, క్వశ్చన్ బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. నెంబర్ సిరీస్ 16కి 18 మధ్య డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 5, డిఫరెన్స్ 7. ఏంటండి డిఫరెన్స్ గమనించారా? సో ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11. సో 33 + 11 ఈజ్ ఈక్వల్ టు సో 44 మన ఆన్సర్. అవర్ ఆన్సర్ ఈస్ 44. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ మీద బేస్ ఇచ్చిన క్వశ్చన్ దట్టు. సో లెటర్ కోడింగ్. ఓకే, ఏం చేస్తున్నా అంటే ఏంటంటే దీంట్లో మనకి ఇచ్చిన ఈ వర్డ్లో కరస్పాండింగ్ మొత్తం ఈవెన్ నెంబర్ వర్డ్ అండి. మొత్తం మనకి ఏంటంటే 8 లెటర్స్ ఉన్నాయి. VERBATIM వెర్బటిమ్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్గా నేను సపరేట్ చేస్తున్నాను చూడండి, 2 ఈక్వల్ పార్ట్స్. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ వర్డ్ని రివర్స్ చేశాడు, సెకండ్ వర్డ్ని రివర్స్ చేశాడు. రివర్స్ చేసి ఇప్పుడు ఎక్సెల్ గమనించండి. బి కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ చూడండి, EUHY, దెన్ PL
WD. ఇచ్చిన వాడిని 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసి 2 ఈక్వల్ పార్ట్స్ రివర్స్ చేసి +2 ఆపరేట్ చేస్తున్నాండి. బి కరస్పాండింగ్ ఏంటి +3, సో +3. ఆర్ కరస్పాండింగ్ యూ అంటే +3, ఎస్టీడిఎస్ యూ ఇస్తున్నాడండి. యూ కరస్పాండింగ్ హెచ్ అంటే +3, వి కరస్పాండింగ్ వై అంటే +3. అదేవిధంగా రివర్స్ ఆర్డర్ సెకండ్ పార్ట్ కూడా ఏ +3 అంటే 1 + 3 = 4D, టీ +3 అంటే టీ +3 = 23, ఐ +3 దెన్ ఎం +3 ఇలా ఆపరేట్ చేసేయండి. ఇప్పుడు మనం కూడా చెక్ చేస్తాం. సేల్స్ మెన్ అన్నాడు యాక్చువల్గా చూడండి. సో 2 ఈక్వల్ పార్ట్స్ రివర్స్ చేయాలి. S+3 అంటే 19, 3, 22 టూ అంటే మన ఆన్సర్ వీతో స్టార్ట్ అవ్వాలి. అదేవిధంగా రివర్స్ కాబట్టి M+3 అంటే ఏంటంటే ఒక్క నిమిషం సారీ సేల్స్ మ్యాన్ కదా, ఓకే. సో 2 ఈక్వల్ పార్ట్స్. E+3 అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకు రివర్స్ ఆర్డర్లో 5 + 3 = 8 అంటే మన ఆన్సర్ హెచ్తో స్టార్ట్ అవ్వాలి. దెన్ ఈ 19 + 3 = 22 రివర్స్ కాబట్టి సో మన ఆన్సర్ వీతో ఎండ్ అవ్వాలి. హెచ్తో స్టార్ట్ అవ్వాలా, వీతో ఎండ్ అవ్వాలా, ఇది మన ఆన్సర్ కాదు. హెచ్తో స్టార్ట్ అవ్వాలి, వీతో ఎండ్ అవ్వాలా. వీతో స్టార్ట్ కాకూడదు, హెచ్తో స్టార్ట్ అవ్వాలా, మన ఆన్సర్ కాదు. హెచ్తో స్టార్ట్ అయ్యి వీతో ఎండ్ అవ్వాలా, ఇది మన ఆన్సర్ కాదు. ఇలా ర్యాండమ్ సెలక్షన్లో ఏ 2 లెటర్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఏంటంటే రిమైనింగ్ ఎలిమినేషన్ అయ్యి ఆన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ టైం ఉంటుందండి. కాబట్టి సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలా ఆన్సర్ వచ్చినప్పుడు రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. గమనించుకోండి, ఎప్పుడైనా కానీ కోడింగ్ డీకోడింగ్లో ఇలా పెద్దవాడు కానిస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ ఏదో ర్యాండమ్ సెలక్షన్ వెళ్ళిపోండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది, రిమైనింగ్ ఎలిమినేషన్ అయిపోతాయి. గమనించుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి 48 క్వశ్చన్. సో బేస్డ్ ఆన్ డైస్ 1 to 6 ఫైండ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ హ్యావ్ 5. 5కి ఆపోజిట్ అడిగాడు. 5కి ఆపోజిట్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ టార్గెట్ చేద్దాం. ఫైన్ టార్గెట్ చేయడానికి అసలు అక్కడ అవకాశం లేదు, అసలు 5 అనేది లేదు కాబట్టి రెండిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటంటే 1 అండి. దీన్ని మనం టార్గెట్ చేద్దాం, 1 టార్గెట్ చేద్దాం. ఎప్పుడు కూడా డైస్లో ఒక నెంబర్కి అడ్జాసెంట్ ఉన్న నెంబర్స్ మనకు ఆపోజిట్లో రావండి. సో ఆపోజిట్ ఉన్న నెంబర్ అడ్జాసెంట్ రాదు. అడ్జాసెంట్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ అండి. సో డైస్లో మనకి ఏంటంటే సైడ్స్ ఉన్న నెంబర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావు, ఆపోజిట్ నెంబర్ సైడ్స్ రావు. కాబట్టి 1కి ఆపోజిట్ 6 రావడానికి పాసిబిలిటీ లేదండి, 4 రావడానికి పాసిబిలిటీ లేదు. దీంట్లో కూడా 1 ఉంది కాబట్టి సో 3 రావడానికి అవకాశం లేదు, 2 రావడానికి అవకాశం లేదు. మరి ఈ 3 కానప్పుడు యాక్చువల్గా ఏం రావాలంటే యాక్చువల్గా ఆప్షన్ చెక్ చేసుకుందాం. ఆప్షన్ చెక్ చేస్తే యాక్చువల్గా మనకి 6 కాదు, 4 కాదు, 3 కాదు, 2 కాదు. సో కాబట్టి ఏంటంటే మనం చెక్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏం రావాలంటే 5 రావాలా. సో కాబట్టి 1కి ఆపోజిట్ 5 కాబట్టి 5కి ఆపోజిట్ ఆన్సర్ 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 49. ఆల్ పర్సన్స్ ఆర్ రూపీస్. ఓకే, సిలాజిమ్ క్వశ్చన్ అండి. ఆల్ పర్సన్స్ ఆర్ రూపీస్, సమ్ రూపీస్ ఆర్ కాయిన్స్. సమ్ రూపీస్ ఆర్ కాయిన్స్ అంటే ఇంటర్సెక్షన్ ఇలా అయినా డ్రా చేయొచ్చు, ఇలా అయినా డ్రా చేయొచ్చు. ఇలా డ్రా చేస్తే సమ్ కాయిన్స్ ఆర్ సో పర్సెస్ అని, ఇలా ఉంటే నో కాయిన్ ఈస్ పర్స్ అని. మరి ఇదేమో నో అని రిప్రజెంట్ అవుతుంది, ఇదేమో సమ్ అని రిప్రజెంట్ అవుతుంది. మరి ఈ సమ్ అనే రెసిప్రోకల్ కరెక్టా, ఈ నో అనే రెసిప్రోకల్ కరెక్టా అంటే ఇది కానీ ట్రూ అయితే అది ఫాల్స్ అవ్వాలా, అది కానీ ట్రూ ఫాల్స్ అవ్వాలా. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఉంటే 2 రకాల రెసిప్రోకల్స్ ఉంటే ఆన్సర్ ఏదర్ 1 or 2, లేదంటే అదర్వైజ్ రెండిట్లో ఏ ఒకటి ల్యాబ్స్ అయినా కానీ మన ఆన్సర్ కన్సిడర్ చేయడానికి ఛాన్స్ లేదండి. ఆన్సర్కి వెళ్తారా అండి. సమ్ పర్సెస్ ఆర్ కాయిన్స్, సమ్ పర్సెస్ ఆర్ కాయిన్స్ అని ఈ డయాగ్రామ్ చూపిస్తా ఉందండి. బట్ అట్ ద సేమ్ టైం ఈ డయాగ్రామ్ నో పర్స్ ఈస్ కాయిన్ అంటుంది. ఆ ఆన్సర్ కూడా మనకు ఉంది, నో రూపీ ఈస్ కాయిన్. యాక్చువల్గా నో పర్స్ ఈస్ కాయిన్ అంటున్నారు యాక్చువల్గా. ఓకే, సమ్ పర్సెస్ ఆర్ కాయిన్స్ కరెక్టా, లేకపోతే నో పర్స్ ఈస్ కాయిన్ కరెక్టా అంటే ఏదర్ 1 or 2. దెన్ నో రూపీ ఈస్ కాయిన్ అంటున్నాడు. నో రూపీ ఈస్ కాయిన్, నో రూపీ ఈస్ కాయిన్ ఇక్కడ లక్షణంగా సమ్ రూపీస్ ఆర్ కాయిన్స్, సమ్ రూపీస్ ఆర్ కాయిన్స్ అని కనెక్ట్ అయింది కాబట్టి దానికి నో అని చెప్పకూడదండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో 3 ఫాలో కాదండి. మన ఆన్సర్ వచ్చిందంటే ఏదర్ 1 or 2. సో ఏదర్ 1 or 2 అని ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్లో మనకి ఏంటంటే 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 58th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. హిడెన్ ఫిగర్ ఆర్ ఎంబెడెడ్ ఫిగర్, ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్. ఆ డయాగ్రామ్ ఎక్కడుందని అడిగాడు యాక్చువల్గా. ఓకేనా, సో చెక్ చేస్తాను చూడండి.
యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఉందండి. డయాగ్రామ్ ఎక్కడ కూడా రొటేషన్ చేయకూడదండి. సో ఎగ్జిస్టింగ్ ఫిగర్, క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన ఫిగర్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ ఛాన్స్ లేదు, థర్డ్ ఆప్షన్ ఛాన్స్ లేదు, ఫోర్త్ ఆప్షన్ ఛాన్స్ లేదు. అవర్ ఆన్సర్ ఈజ్ 1. ఓకే, థ్యాంక్ యూ.